నేను మీకు ఇప్పుడు సెన్సేషనల్ న్యూస్ చెప్పబోతున్నాను. అదేంటంటే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా విషయంలో ఆ వార్ ఎందుకు వచ్చిందో మనకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నాకైతే తెలియదు, కానీ మీకు ఎవరైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇంతకుముందు మనకు తెలిసిందే కదా, ఇజ్రాయెల్ వచ్చేసి పాలస్తీనాలకు సపోర్ట్ ఇచ్చింది. కానీ ఇక్కడ తప్పు ఎక్కడ ఉందంటే పాలస్తీనా వాళ్ళ దగ్గరే ఉందని నా ఒపీనియన్. ఏమైనా ఫీల్ అయితే సారీ. ఎందుకంటే ఇజ్రాయిల్ పవర్ఫుల్ కంట్రీ. అది యుద్ధం దిగిందంటే మ్యాక్సిమం అమెరికా దిగుతుంది అండ్ రష్యా లాంటి పెద్ద పెద్ద కంట్రీస్ దిగుతాయి. సో నన్ను అడిగితే ఆ ఇరాన్ వాళ్ళు ఎందుకు సపోర్ట్ వచ్చారో మనకైతే తెలియదు పాలస్తీనాకి. మరి ఇప్పుడు ఎందుకు యుద్ధం జరుగుతుంది, మళ్ళీ పాలస్తీన్ ఇష్యూనేనా లేదంటే ఏమన్నా ఒమెన్ లేదంటే సౌదీ అరేబియా కంట్రీస్ గురించి ఏమన్నా ఇరాను ఇరాక్ ఇలాంటి ఏమన్నా కంట్రీస్ గొడవలు పడుతున్నాయి మనకైతే తెలియదు. సో నిన్న ఇండియా వైజ్ వెస్టిండీస్ మ్యాచ్ అయితే ఇండియా సగర్వంగా గెలిచింది. సో కాంగ్రెస్ టు ఇండియా టీమ్. మామూలుగా 2 మ్యాచెస్ డూ ఆర్ డై మ్యాచెస్ ఇవి, కంపల్సరీ గెలవాల్సిన మ్యాచెస్ గెలిచింది. ఇంకా సౌత్ ఆఫ్రికా ఒకటి ఉందనుకుంటాను, నాకు తెలుసు. ఆ సౌత్ ఆఫ్రికా మీద కూడా గెలిస్తే ఇంకా ఫైనల్కి వెళ్ళిపోయిద్ది. సో మీరు ఎంతమంది నేను మ్యాచ్ చూసారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నిన్నైతే నేను మ్యాచ్ అయితే చూడలేదు. ఆ హాట్స్టార్ ఎక్కేస్తుంటే ఆ యాడ్కి సగం చిరాకు వస్తుంది. ఎందుకంటే టీవీలో ఉన్న బెస్ట్ యాడ్లు, ఇప్పుడు హాట్స్టార్ మరి గంటకు ఒక 10-15 యాడ్లు వేస్తున్నాడు. సో చూడలేక నేనైతే చూడలేదు. అదే సంజు శాంసన్ 97 కొట్టాడని చెప్పి చూశాను. పోయిన మ్యాచ్లో మరి 24 రన్స్ కొట్టి నిరుత్సాహపరిచాడు. సో ఇదన్నమాట ఈరోజు అప్డేట్స్ ఇవన్నీ. సో ఇదేంటి కలగప్పలని చెప్తున్నాను అనుకోమాకండి. నేను ఇలాంటి అప్డేట్స్ కూడా కవర్ చేస్తుంటా ఒక్కోసారి. సో కొంచెం రోజు స్పెషల్ టాపిక్సే కాకుండా, రోజు క్రికెట్ న్యూసే కాకుండా, రోజు అప్డేట్స్ ఇలాంటి లైక్ వరల్డ్ అప్డేట్స్ కాకుండా ఇలా ఫన్నీగా ఒకరోజు అన్ని అప్డేట్స్ కలిపి ఒకే వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. కొంచెం ఎంకరేజ్ చేయండి అన్నీ కూడా. అండ్ అటు నుంచి వచ్చేసి ఇంకా రేపు అయితే హోలీ ఉంది. హోలీకా దహనం అది ఎట్ట జరిగింది, హోలీ స్టోరీ ఏంటి, అసలు హోలీకా ఎవరు, వీళ్ళందరూ నేనైతే రేపు పొద్దున్న చెప్పబోతున్నాను. గెట్ రెడీ ఫర్ ద హోలీ వీడియో. నా ఛానల్కి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు కొంచెం బూస్టప్లా ఉంటుంది అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఎన్నో మరిన్ని మంచి మంచి టాపిక్స్ తీసుకొస్తాను మీ ముందుకి. ఒకవేళ ఇప్పుడు దాకా చేసి మీకు నచ్చకపోవచ్చు, ఫ్యూచర్ అన్నా నేను మంచి మంచి టాపిక్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అది వరల్డ్ అప్డేట్స్ కావచ్చు, లేదంటే కరెంట్స్ అప్డేట్స్ కావచ్చు, ఎకనామిక్స్ అప్డేట్స్ కావచ్చు, హిస్టరీ అప్డేట్స్ కావచ్చు, రకరకాల అప్డేట్స్ ఉంటాయి. మనం చదువుకుంటా పోతే, రాసుకుంటా పోతే, చేస్తూ పోతే. సో అదనమాట. సో మీలో ఎంతమందికి ఇప్పుడు నేను చెప్పిన విశేషాలన్నీ తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అండ్ అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మీద వార్ ఎందుకు చేస్తుందో కూడా మీరు ఒకరు తెలుసుంటే కరెక్ట్గా చెప్పండి. దానివల్ల గోల్డ్ రేట్స్ అండ్ పెట్రోల్ రేట్స్ ఇలాంటి నిత్యావసరాలు అయితే పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. గోల్డ్ అయితే ఏకంగా 24 క్యారెట్స్ 1,67,000కి వెళ్ళిపోయింది. 22 క్యారెట్స్ 1,40,000 or 50,000 ఉంది. పెట్రోల్ అయితే ఇప్పటికే మన ఇండియాలో వాయింపుడికి 100 దాటింది, ఎప్పుడు సెంచరీ దాటేసింది. ఇంకా 200 కూడా దాటుద్ది ఏమని భయం వేస్తుంది. సో ఈ వార్స్ ఏమో కానీ వాళ్ళు కొట్టుకొని మన ఇండియన్ సంఘానికి ఇస్తున్నారు మధ్యలో, పెట్రోల్ పరంగా, గోల్డ్ రేట్స్ పరంగా, లేదంటే రకరకాల ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటి మీద. సో నన్ను అడిగితే ఈ కంట్రీస్ వాళ్ళు కొట్టుకొని పక్కన దేశాలు నష్టం తేవడం తెప్పించి పెద్ద చేసేది లేదు నా ఒపీనియన్. ఇంకా అమెరికా గురించి అందరూ తెలిసిందే. సో నేను పెద్ద యూట్యూబ్ వాళ్ళదే కాబట్టి నేను పెద్ద చెప్పదలుచుకోవాలి అమెరికా గురించి. సో నా మీద ఏదో కమ్యూనిటీ గైడెన్స్ స్ట్రైకులు పడతాయి. సో ఇదన్నమాట. మీకు పాత అమెరికా అంటే ఎలా యుద్ధాల పాడి ఉందో ఇవన్నీ కావాలంటే కామెంట్ చేయండి, మాకు కావాలని చెప్పి. నేనైతే అమెరికా ఎవరి మీద యుద్ధాలు చేసింది, అండ్ అటు నుంచి వచ్చేసి ఇజ్రాయెల్ ఎవరి మీద మన మీద యుద్ధాలు చేసింది, అండ్ అటు నుంచి వచ్చేసి ప్రపంచ కంట్రీస్ ఎవరి మీద ఎవరు యుద్ధాలు చేసుకున్నారు. ఇప్పుడు సిరియా ఉంది, అటు నుంచి వచ్చేసి రకరకాల కంట్రీస్ ఉన్నాయి. అది చిన్న కంట్రీ మొన్న ఏదో చేశారు కదా, పేరు గుర్తురావట్లా, అది ఉంది. ఏముంది ఆస్ట్రియా యుద్ధం కావచ్చు. ఇట్లా చాలా రకాల యుద్ధాలు అయితే ట్రై చేస్తాను. నాకు హిస్టరీ అంటే చాలా ఇష్టం అనమాట. ఎక్కువ వార్స్, కింగ్స్ హిస్టరీ అయితే చాలా ఇష్టం. సో మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అండ్ అటు నుంచి వచ్చేసి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. నాకు తెలిసింది చిన్నప్పటి నుంచి సోషల్ అంటే చాలా ఇష్టం. సో నేను సోషల్ సబ్జెక్ట్స్ ఎక్కువ టాపిక్ చేస్తాను. అండ్ క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, కాకపోతే మంచి సపోర్ట్ లేక క్రికెటర్ అయితే అవ్వలేకపోయాను. ఇప్పటికీ బాధగా ఉంటుంది అనమాట క్రికెట్ చూసిన ప్రతిసారి. సో టాలెంట్ ఉన్నోడికి ప్రజెంట్ వర్క్ లేదు.
వర్క్ ఉన్న టాలెంట్ లేదనమాట. అదంతా తెలిసిన విషయం ఇది. సో సపోర్ట్ చేస్తాను, మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.